అప్పుడే మమ్మల్ని పూజలో కూర్చోమంటున్నావు? ఏర్పాట్లు ఎంతసేపు? నీలవేణి 10 నిమిషాల్లో చేసి పారేస్తుంది. అందరి సహకారం ఉంటే త్వరగా చేసేయచ్చు. అంటే ఏంటి, మేము కూడా ఒళ్ళోంచి పని చేయాలా? నేను అలా అనలేదమ్మగారు. మీ దయ వల్లే పనులన్నీ సాగిపోతున్నాయి. డిస్టర్బ్ చేయొద్దని డైరెక్ట్గా చెప్పకుండా ఇలా చెప్తుందనుకుంటా. మీకు బాగానే అర్థమవుతుందనుకుంటా. నీలవేణి, ఇంకా మీ సార్ రావాలి కదా? అదే తారక్ సార్. అవునయ్య గారు, అమ్మవారి కరుణా కటాక్షాలన్నీ ఆయన మీద ఉండాలి. అయితే ఇంకెందుకు ఆలస్యం, త్వరగా రెడీ అయి రమ్మను. అలాగే. వెళ్ళిపోయింది. ఇప్పుడు నువ్వేదో చేయాలనుకున్నావు కదా, డిస్టర్బ్ చేయి. మరి ఈ ఏర్పాట్లు పాడు చేస్తే నన్ను తిడతారు. మరి ఎలా చెక్ పెట్టాలనుకుంటున్నావు? అదే ఆలోచిస్తున్నాను. ఇది తీసుకోబోయే 100 కోట్ల కాంట్రాక్ట్ సక్సెస్ అవ్వకుండా ఏం చెయ్యాలన్నదే ఇంపార్టెంట్. ఇది పెద్ద టాస్క్, నా వల్ల అయితే కాదు. తారక్ సార్, గుడ్ మార్నింగ్. తారక్ సార్, తారక్ సార్. ఏంటి తారక్ సార్ రోజు త్వరగా లేచి గుడ్ మార్నింగ్ చెప్పేవారు, ఈరోజు ఏంటి ఇంకా పడుకునే ఉన్నారు? తారక్ సార్, తారక్ సార్, తారక్ సార్. అదేంటి తట్టి లేపినా లేవట్లేదు? అంత గాఢ నిద్రలో ఉన్నారా? తారక్ సార్, అందరూ లేచి రెడీ అయిపోయారు, పూజ కదా, లేవండి సార్. లేవడమ్మా. అదేంటన్నా, ఏమైంది? నిన్న రాత్రి తాగడం మొదలెట్టి ఇవాళ తెల్లవారుజామున 5 దాకా తాగుతూనే ఉన్నాడమ్మా. చూడమ్మా, ఖాళీ సీసాలను అలాగే వదిలేశారు. అదేంటన్నా, తారక్ సరికి తెల్లవారితే పూజ అని తెలుసు కదా. నువ్వు చేసే పూజలకి తారక్ ఖచ్చితంగా హాజరవ్వాలంటావా? అది కాదమ్మగారు, మనం అనుకున్నాం కదా పూజలో అందరూ పాల్గొంటే మంచిదని. గాఢ నిద్రలో ఉన్నాడు. లేచి హడావిడిగా స్నానం చేసి నువ్వు పాటలు పాడుకుంటూ చేసే పూజకి తనొచ్చి చప్పట్లు కొట్టాలా? అలా అని కాదమ్మగారు, అందరూ బాగుండాలనే కదా. నీలవేణి అమ్మవారి పూజ చేస్తానంటుంది. ఏయ్, నువ్వొచ్చిన పనేంటి? ఇదంతా క్లీన్ చేయడం. నోరు మూసుకొని పని చేయకుండా నాకు చెప్తావేంటి? చిన్నయ్య గారు లేవట్లేదన్న ధీమాతో ఇలా మాట్లాడుతున్నారు. ఆయన లేస్తే ఈవిడ నోరు పడిపోతుంది. ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదమ్మగారు. వెళ్ళి పని చూసుకో. ప్రతి వాళ్ళు కళ్ళు ఆర్పకుండా చూడడం అలవాటైంది. నేనేమైనా బొమ్మనా? అయినా ఇంట్లో పూజ కదమ్మగారు, తారక్ సార్ ఇలా తాగి పడిపోవడం మంచిది కాదు కదా. నిన్న తాగాడు, ఇప్పుడు తాగట్లేదు కదా. పడుకున్న వాడిని డిస్టర్బ్ చేయకు. వెళ్ళి నీ పనేదో నువ్వు చూసుకో. అలాగే అమ్మగారు, ఈ రూమ్ సర్దేసి వెళ్తాను. సరే, పడుకున్న వాడిని లేపాలని ట్రై చేస్తే మర్యాదగా ఉండదు. రోజు 7 అయినా 8 అయినా చిన్నయ్య గారు లేవలేదని వీళ్ళు పెద్దమ్మ గారికి కంప్లైంట్ ఇస్తారు. ఇవాళ పూజ ఉంది, త్వరగా లేస్తే బాగుంటుందని లేపుతేనేమో అలా ఎలా లేపుతారు అంటారు. వీళ్ళు ఎడ్డమెంటే తెడ్డమంటారు, తెడ్డమెంటే ఎడ్డమంటారంటమ్మా. పెద్దవాళ్ళు అర్థం కారన్నా. వాళ్ళకి అర్థం కాదు, మనలాంటి చెప్తే అర్థం చేసుకోరు. అందుకేనమ్మా ఏ ఉపయోగం లేకుండా ఇంట్లో పడున్నారు. ఆవిడికేం తక్కువ? అన్నీ ఎక్కువేనమ్మా. అహంకారం, పొగరు, ధీమా అన్నీ ఎక్కువే కనిపిస్తుంది కదా. ఊరుకో అన్నా, విన్నారంటే. అవునమ్మో, నాకు బడిద పూజ చేసేస్తారు. చిన్నయ్య గారి నిద్ర లేపి అమ్మవారి దర్శనం చేయిద్దాం అనుకున్నాం. ఈయనేమో గోవిందరాజ స్వామిలో పడుకుని ఉన్నారు.
డాడీ, ఆవిని ఆ చీర పట్టుకోవద్దని చెప్పండి డాడీ. లేదన్నా, తారక్ సార్ ఎలా అయినా పూజలోకి వచ్చేలా చెయ్యాలి. ఎలా చేస్తావమ్మా? చేస్తాను, సాహసమే చేస్తాను. ఏంటో ఈ అమ్మాయి ప్రయత్నాలకి ఆ అమ్మవారు అండగా ఉంటే బాగుంటుంది మరి. ఆహా, సాక్షాత్తు అమ్మవారే ఇంట్లో కొలువైనట్టుగా ఉంది. నీలవేణి పనివంతురాలు మావయ్య గారు, అందుకే అంత బాగా అలంకరించింది. పని తెలిసినంత మాత్రాన ఇంత బాగా చేయలేరు కోటేశ్వరరావు. తను కూడా ఈ ఇంటి లక్ష్మీదేవి కాబట్టి అమ్మవారిని ఉట్టిపడేలాగా తయారు చేయగలిగింది. నిజమే అయ్యగారు, నీలవేణమ్మ అంత ఇష్టంగా పనిచేస్తుంది కాబట్టి ఫలితం అంత గొప్పగా కనిపిస్తుంది. ఏంటి పొద్దున్నే అమ్మవారికి బదులు నీలవేణిని కీర్తించడం మొదలుపెట్టారు? ఈ ఏర్పాట్లన్నీ తనే చేసింది. వెరీ గుడ్, మెచ్చుకోవాల్సిందే. వరలక్ష్మి అమ్మవారి దగ్గర పెట్టాల్సింది ప్రసాదాలు కాదు. ఏమంటున్నారా ఆంటీ? బాగానే పట్టుకొచ్చారు. అర్చన, ఇది తీసుకో. అదేంటమ్మా తనకిస్తున్నావు? ఏదో ఒకరోజు ఈ ఇంటి కోడలిగా రాబోయే అర్చన చేతుల మీదుగానే ఈ డబ్బులు నగలు పెట్టిద్దాం అనుకుంటున్నాను. పూజ సరిగ్గా చేయాలన్న ఆలోచన ఉండదు, కానీ చేయకూడని పాపాలు చేయాలని ఆలోచిస్తారనుకుంటా. అంకుల్, మీ ఉద్దేశమేంటో నాకు అర్థమైంది. కానీ ఆంటీ ఒక్కసారి అనుకుంటే దాన్ని ఎవ్వరూ మార్చలేరు. అందుకే ఆఫీస్ పనులు కూడా నేనే టేకవర్ చేసుకున్నాను. మంచిదమ్మా, మీరు అలా అనుకుంటే అలా చేస్తూ వెళ్ళిపోండి. అర్చన, ఈ పళ్ళెం అమ్మవారి దగ్గర పెట్టు. ఏ నిలబడి చూసావు కదా, మా అమ్మ అర్చన చేతులతో ఎన్ని నగలు డబ్బు అమ్మవారి ముందు పెట్టించిందో. మంచిదే కదా అమ్మగారు, అదంతా అమ్మవారి దయ్యే కదా. అది సరే, అర్చన నగలు డబ్బులు అమ్మవారి దగ్గర పెట్టింది, మరి నువ్వేం పెడతావు? పెద్దమ్మగారు ఇచ్చారు కాబట్టి అమ్మవారి ముందు పెట్టారు, కానీ తనేం ఇంటి దగ్గర నుంచి పట్టుకురాలేదు కదా అమ్మగారు. కుకుటేష్, క్షమించండి అమ్మగారు. వాడన్న దాంట్లో తప్పేం లేదులే. అర్చన సొంతంగా తీసుకొచ్చి పెట్టుంటే దానికో అర్థం ఉండేది. నాకో మాట ముందే చెప్పుంటే కావలసినన్ని నగలు డబ్బులు తీసుకొచ్చేదాన్ని అంకుల్. పర్వాలేదులేమ్మా, చీర కట్టుకొచ్చావుగా, అది చాలు. అది సరే గాని నిలబడి నువ్వేం పెడతావో చెప్పనే లేదు. సంతకాలు పెడతాను అమ్మగారు. నా కొడుకిచ్చిన అధికారాన్ని నువ్వు గొప్పగా చెప్పుకోవాలనుకుంటున్నావా? అయ్యో, అలా కాదమ్మగారు. 100 కోట్ల కాంట్రాక్ట్ వచ్చింది కదా, దాన్ని మనం తీసుకోబోతున్నాం అన్నట్టుగా పేపర్ మీద సంతకాలు పెట్టి అమ్మవారి ఆశీర్వాదం తీసుకుంటాను. శబాష్! నువ్వు పెట్టే కాంట్రాక్టు పేపర్ల విలువ 100 కోట్లమ్మా. ఈ డబ్బు నగలు అందులో 1% కూడా ఉండదు. గొప్పలు తర్వాత చెప్పుకోవచ్చు, ముందు పూజ మొదలు పెడితే బాగుంటుంది. ఇప్పుడే వచ్చేస్తానమ్మగారు. మీరు డబ్బు నగలు అన్నీ పెట్టారు గాని తనేం పెట్టకుండానే ఒక్క మాటతోనే మీ దర్పాన్ని కొట్టిపడేసింది అత్తయ్య గారు.
ఊరికే ఉండలేరా? ఎప్పుడు ఏదో ఒకటి వాగుతూనే ఉంటారు. పూజ మొదలు పెట్టండి. అర్చన, నువ్వు వెళ్ళు.